హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు మన వీడియోస్లో హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. హెల్దీ అంటే క్యాలీఫ్లవరే కదా అని అనుకోకండి. దీంట్లో మనం ఉల్లిపాయ వాడకుండా మనం హెల్దీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయ లేకుండా మనం సేమ్ ఉల్లిపాయ ఫ్లేవర్తోనే మనం ఈ ఉల్లిపాయ మనం వేసుకోకుండానే ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనకి క్యాలీఫ్లవర్కి ఉండే కాడల్ని పడేయకూడదండి. ఇది చాలా హెల్దీ అన్నమాట. దీంట్లో ఉండే క్యాలీఫ్లవర్ వండుకున్నప్పుడల్లా మనం ఈ కాడలతోనే మనం కర్రీ చేసుకోవచ్చు, అంటే కూర వండుకోవచ్చు. మీరు తప్పకుండా వీటిని పడేయకుండా దీంతోనే మనం క్యాలీఫ్లవర్ కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ కాడల్ని మాత్రం కంపల్సరీగా మీరు క్యాలీఫ్లవర్ వండుకున్నప్పుడల్లా మీరు కంపల్సరీగా వీటిని కట్ చేసుకొని ఉల్లిపాయల కింద వేసేసుకోండి. దీనివల్ల మనకి మంచి ప్రోటీన్స్ అందుతాయి. అసలు ఉండే ఫ్లేవరు మనకి ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ కాడల్లోనే ఉంటాయి. మీరు ఒక బౌల్ వేడి చేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాడల్ని, క్యాలీఫ్లవర్ కాడల్ని వేసేసుకోండి. ఇది మనకి సేమ్ ఉల్లిపాయ ఫ్లేవరే ఉంటుందండి, ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. మనకి అసలు ఉల్లిపాయ వేయలేదన్న డిఫరెన్స్ ఏం కనిపించదు. దీంట్లోనే కరివేపాకు కొంచెం వేసుకోండి. అలాగే 1/2 స్పూను పసుపు, ఒక చిన్న స్పూను ఉప్పు కూడా వేసుకుంటే ముక్కలంటికి కూడా ఉప్పు పడుతుంది అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా ఒక 2-3 కట్ చేసి వేసేసుకోండి. ఇది కొంచెం వేగేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోండి. కొంచెం ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. మీరు మామూలుగా క్యాలీఫ్లవర్ కట్ చేసేటప్పుడు పడేయకండి కాడల్ని, కంపల్సరీగా ఈ విధంగా చేసుకోండి. చాలా హెల్దీ అన్నమాట. దీంట్లోనే విటమిన్స్ మనకి చాలా లభిస్తాయి. నేను తెలుసుకున్న విషయం ఇది, అందుకనే నేను మీకు ఈ కర్రీ చేసి చూపిస్తున్నాను ఇలా. ఇప్పుడు కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోండి. క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళలో కూడా కడిగేసి వేసేసుకోండి. మనకి ఎందుకంటే సన్న పురుగు అనేది ఉంటుంది దీంట్లో. మీరు వేడి నీళ్ళలో కంపల్సరిగా ఒక 2 నిమిషాలు మనం ఉంచేసి ఆ తర్వాత తీసి మనం కూర వండుకోవచ్చు. ఇది మనకి ఆవిరికి ఉడుకుతూ ఉంటాయన్నమాట. లేతగా ఉంది క్యాలీఫ్లవర్ మంచిగా. కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక ఆలుగడ్డని ఒక్కటే తీసుకున్నానండి. ఒక ఆలుగడ్డ కట్ చేసి వేసుకోండి. ఇందులో క్యాలీఫ్లవర్ ఆలు మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత పచ్చి బఠానీ కూడా దీంట్లో వేసేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఇది వేసుకోకపోయినా పర్లేదండి. పచ్చి బఠానీ బాగుంటుంది దీంట్లోకి. 1 స్పూను కారం, 1/2 స్పూను ఉప్పు, దీంట్లోనే ధనియాల పౌడర్ కొంచెం వేసుకోండి, 1/2 స్పూను. ఇవన్నీ మసాలాలన్నీ ముక్కలకి పట్టే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి తురుము, ఇది ఒక చిప్ప చిన్న కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి. ఇది చిన్న చిప్ప తీసుకొని మనం కొబ్బరి తురిమే దాంతో తురుముకొని వేసుకోండి, లేదంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు మీరు. ఈ కొబ్బరి ఫ్లేవర్ అంతా కూడా ముక్కలన్నిటికి కూడా పట్టే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ చివరిలో మనం చిన్న 1/2 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు వేసుకోకపోయినా కానీ ఇది కూర సేమ్ టేస్ట్ ఉంటుంది, వేస్తే మరికొంత బాగుంటుంది. చూసారు కదా, చివరిగా మనం కొత్తిమీర వేసుకుంటే ఈ కూర మనకి రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది మాత్రం కంపల్సరిగా మీరు క్యాలీఫ్లవర్ వండుకున్నప్పుడల్లా మెయిన్ ఈ కాడల కోసం చెప్దామని ఈ కర్రీ నేను చేసి చూపించాను. చూసారు కదండి, మంచి హెల్దీ క్యాలీఫ్లవర్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇది దీంట్లో మనకి వేడి వేడి రైస్లోకి టమాటా చారు కానీ, లేదంటే పప్పు చారు కానీ, లేదంటే మనకి పుల్కాలు కానీ, రోటీస్ కానీ ఏది చేసుకున్నా కానీ ఈ కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. కంపల్సరీగా నాకు ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో తెలుపగలరు.